ఒకటి కాదు, రెండు కాదు, 215 కోట్ల దోపిడీ. జాక్వెలిన్ ఫెర్నాండెస్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఈ కేసులో. మనందరికీ తెలుసు, మనీ లాండరింగ్ కేసులో నిందితురాలుగా ఉంది బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్. ఇప్పుడు నేను అప్రూవర్గా మారిపోతాను అని చెప్పి కోర్టును ఆశ్రయించింది. చాలా ట్విస్ట్లు, చాలా పిటిషన్ల తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సుకేష్ చంద్రశేఖర్ ఉన్నాడు. అతనితో జాక్వెలిన్కి సంబంధాలు ఉన్నట్టు ఈడీ ఆరోపిస్తోంది. అంతేకాదు, అతని నుంచి జాక్వెలిన్ ఖరీదైన గిఫ్ట్లు, డబ్బులు తీసుకున్నట్టు విచారణలో ఆల్రెడీ బయటపడింది. ఇప్పుడే ఈ కేసులో అసలు ట్విస్ట్ ఏంటంటే, కేసులో నుంచి బయటపడేందుకు జాక్వెలిన్ అప్రూవర్గా మారిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అంటే ఈ కేసుకు సంబంధించిన కీలక రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టే అవకాశం ఉంది ఇక్కడ. అండ్ మెయిన్లీ ఇప్పుడు అందరి చూపు కోర్టు పైనే ఉంది. కోర్టు ఈ అభ్యర్థనను అంగీకరిస్తుందా? ఎందుకంటే గతంలో నా మీద ఉన్న ఈడీ కేసులను కొట్టేయాలని చెప్పి జాక్వెలిన్ ఆల్రెడీ ఒక పిటిషన్ వేసింది. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు నేను అప్రూవర్గా మారిపోతానని చెప్పి మళ్ళీ ఇంకో పిటిషన్ వేసింది. జాక్వెలిన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఈ కేసు దిశనే మార్చే అవకాశం ఉంది. ఒక స్టార్ హీరోయిన్, ఒక భారీ స్కామ్, ఇప్పుడు అప్రూవర్ ట్విస్ట్. ఇంకా ఎన్ని నిజాలు బయటపడతాయో చూడాలి.